సార్ వస్తే నువ్వు నడుస్తావా? సార్ మామూలు వీడియో కాల్ మాట్లాడితే సరిపోద్దా? రావాలా? నడుస్తావా? అందుకే రెడీ అయ్యావా నువ్వు? వీడియో కాల్ మాట్లాడితే ఏం మాట్లాడతావు చెప్పు. సార్తో ఏం మాట్లాడతావు? అందుకేనా హ్యాపీగా ఉన్నావా? సార్ వీడియో కాల్ చేశారనుకో నువ్వేం మాట్లాడతావు? మాట్లాడు ఒకసారి. నువ్వేం మాట్లాడతావు? ఎన్ని సార్ చెప్తాను చెప్తాను మొత్తం అంతా చెప్తాను నీకోసం అన్ని చెప్తాను. శశి ఎలా అడిగింది మిమ్మల్ని అని అనగానే శశితో మాట్లాడాలని చెప్తాను. చాలా ఇష్టమంట. శశి రామ్ సార్ కోసమే ఎదురు చూస్తుందంట. వస్తే కంపల్సరీ కొంచెం రెస్పాండ్ అవ్వడం స్లో అయిపోవడం వల్ల వెంటనే సమాధానం ఎవరికోసం రెడీ అయ్యేది చెప్పు. గట్టిగా చెప్పాలి. రామ్ పోతున్నాయా? వెరీ గుడ్ వెరీ గుడ్. అసలు ఒక మాట కన్నా రెండో మాట కూడా నోటంటే పలకలేదు. మాటే నోటంటే తిరగదు. ఓకే 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 వస్తారు వస్తారు. నువ్వు కూల్ గా ఉండాలి. నువ్వు కూల్ గా ఉండాలి. ఇప్పుడు రామ్ సార్ వీడియో కాల్ మాట్లాడాలి. నువ్వు సార్ ఎలా ఉన్నారు సార్ అని అడగాలి. సార్ కోసం ఎదురు చూస్తాను. సార్ తెలియాలి. అన్నయ్యలు అందరూ తీసుకెళ్లి చూపించాలి వీడియో. శశి ఫోన్ చేసిందనుకో నేను కంపల్సరీ చెప్తాను. తింటున్నావా లేదా? శశి ఎలా ఉంది? నా శశి దగ్గరకు ఒకసారి వెళ్ళి రండి అన్నారంట. అన్నయ్యలందరూ వచ్చారు. తింటావా మరి? తింటావా? తింటావమ్మా? తింటావా? వెరీ గుడ్ తల్లి. వెరీ గుడ్ అని. నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పు. నేను చెప్పాలి కదమ్మా రామ్కి. నీ పేరేంటి చెప్పాలా? నీ పేరేంటి మరి? నా పేరు శశి భవ్యత. ఓకే ఓకే అమ్మా. అయితే మేము కంపల్సరిగా రామన్తో మేము మాట్లాడి వీడియో కాల్ కానీ ఒకవేళ వచ్చేలా ఉంటాయి కంపల్సరిగా మా వద్దు మేము ప్రయత్నిస్తాం. వీడియో కాల్ సరిపోతుందా? రావాలని మీ నోటు వీడియో కాల్ సరిపోతుందా? బంగారం వీడియో కాల్ తో మాట్లాడతావా? సరిపోతుందా? రామ్ సార్ రావాలని వాళ్ళు చెప్పు. వాళ్ళందరినీ చూడద్దు. కొంచెం టెన్షన్ పడద్దు. రామ్ సార్ రావాలా? వీడియో కాల్ సరిపోద్దా? రావాలా? కావాలా? రామ్ సార్ నా బిడ్డను చూడండి సార్ ఒకసారి. అంత అభిమానం పెంచుకోండి సార్. నేను పెద్ద పెద్ద కట్అవుట్లు ఎక్కి పాలతో అభిషేకం చేయలేను కానీ మీ మీద పంచి ప్రాణాలు పెట్టుకున్నాను. బిడ్డను పోషించుకుంటున్నాను సార్. నా బిడ్డను ఒక్కసారి దయచేసి చూడండి సార్. ఒక్కసారి వీడియో కాల్ కన్నా మీరు వస్తేనే చాలా ఆనందపడిపోద్ది సార్. ఇప్పుడు వరకు నోటితో మాట్లాడలేదు సార్. ఇప్పుడు నెక్కరిని షార్ట్ తీసి కూర్చోబెట్టుకుంటున్నాను సార్. అలాంటిది మీరు వస్తారని వీడియో కాల్ చేస్తారంటే మాట్లాడతారని విన్న తర్వాత నేను రాత్రి నుంచి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన కాడి నుంచి కూడా నన్ను రెడీ చేయండి. నా నగలు నాకు వేయండి. నన్ను రెడీ చేయండి. నాకు బ్లాక్ స్పెట్స్ పెట్టండి. సార్ నన్ను చూస్తారు. నా డ్రెస్ బాగుందా అని అడగాలి. ఇలాగే రాత్రి నుంచి 11 గంటల వరకు కూడా పడుకోలేదండి. ఇప్పుడు మీరు ఆవిడ మాటల్లోనే చూసారు. వీడియో కాల్ కన్నా సార్ నాకు వచ్చేయాలి, నేను తింటాను, నేను నడుపుతానని చెప్తుంది సార్. ఇది నేను చెప్పిన మాట కాదు సార్. మీకోసం నా బిడ్డ కోసం అడుగుతున్నాను సార్. దయచేసి ఒక్కసారి నా బిడ్డ కోసం ఒక్కసారి తనతో ఒక్కసారి మాట్లాడండి సార్ ప్లీజ్. ఫోటో తీసుకుంటాను.
తర్వాత నుంచి మన అక్కడ మారుతాడు వీడియో. ఇప్పుడంటే ఏంటంటే ఎవరైనా ఉంటే హెల్ప్ చేయడానికి మా వాళ్ళు అదే మా ఫ్రెండ్స్ వీడియో వెళ్ళినప్పుడు చాలా మంది నాకు చెప్పి అదేంటి అంటే అంత ముందు ఫ్రాడ్ జరిగింది అలాగే ఎవరో చెప్తాను వాళ్ళు డబ్బులు ఇస్తే అలా మొత్తం అలా తీసుకున్నమాట అందుకే ఇప్పుడు అమౌంట్ ఇటు భయపడుతున్నమాట ఆ పిల్లలు చెప్పి ఆ అబ్బాయి ప్లాన్ ఇచ్చారట. నేను పూర్తిగా నమ్మిన తర్వాత తను నిజాయితీగా చేస్తున్నాడని నమ్మిన తర్వాత నేను పర్సనల్ గా మెసేజ్ చేసి ఆ అబ్బాయికి తమ్ముడు నాకు హెల్ప్ చేయగా నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, తినడానికి కూడా లేకుండా అయిపోయింది, పిల్లలేమో మాట్లాడితే ఇలా అంటున్నారు, అసలు నిజమో అవుతుందా ఇలాంటివి జరుగుతున్నాయి కదా ప్రాంక్ అని చెప్పి అసలు అనుకోకుండానే మామూలుగా ఆర్థిక సాయం అందించాలని వచ్చి సరుకులు గట్టి పట్టుకొచ్చినప్పుడు ఒకసారి పల్లెటూరు పెట్టుకోతాము. ఆ అబ్బాయి పెట్టుకున్న వీడియోలన్నీ కరెక్ట్ నిజంగా జరిగిన లైవ్ అది. అదే మా కెమెరా మాత్రమే అడిగితే ఇప్పుడు మేము అక్క నా నెంబర్ పెట్టాను అక్క మా ఇష్టం అబ్బాయి ఆ నెంబర్ పెట్టాడు. నేను ఈ నెంబర్ పెడుతున్నాను అక్క నేను ఈ వీడియో పెడుతున్నాను అని చెప్తుంటే కన్నా పర్మిషన్ లేకుండా కూడా అతను ఇష్టం వచ్చినట్టు పెట్టలేదు. ప్రతిదీ నన్ను అడిగే పెట్టాడు. అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు నా ఆటను చూసి నా బిడ్డను చూసి వచ్చారు, వచ్చినప్పుడు మీ గురించి నేను మంచిగా చెప్పాలి. వెళ్ళిపోయాను కానీ నాకు ఏమైనా అలాగే మాట్లాడకూడదు కదా. నేను ఆకలితో ఉన్నంతప్పుడు నా ఫ్యామిలీ అంతా చాలా శ్రద్ధ అయిపోతుందని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ తీసుకుని వచ్చాను మాట. ఈ అబ్బాయికి నాకు ఈ అబ్బాయి బయటకు వచ్చి ఈ వీడియో అంతా పెట్టకపోతే ఇది స్ప్రెడ్ అవ్వదు. మెయిన్ పాయింట్ ఎప్పుడు కూడా చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. నేను బాధపడుతున్నానని ఆ అబ్బాయికి చెప్పాను. ఆ అమ్మాయి రామ్ సార్ అంటే ఎంత పంచి ప్రాణంగా ఇదైపోతుందా అన్నది ఆ అబ్బాయి బయట పెట్టకపోతే ఎవ్వరికి తెలియదు. ఇలాంటి అభిమానం ఒక అభిమానం ఎంత అనారోగ్యంతో కూడా ఉండి అతను అలా తలుచుకుంటున్నప్పుడు మనం చేయవలసింది మనం చెయ్యాలని తన ప్రయత్నంగా వీడియో పెట్టారు. ఇప్పటి వరకు రామ్ సార్ దగ్గర నుంచి మనకి వీడియో కాల్ రాకపోయినా వీడియో కాల్ వచ్చేసినట్టు సాయం అందించినట్టు ఫేక్ వీడియోలు కూడా అందిస్తారు. మా వల్ల అసలు ఎంత కష్టం పెట్టినాడు వీడియో కాల్ జరిగితే పెడతాడు కదమ్మా. ఇట్లా కష్టం చూసినప్పుడు అది కూడా పెడతారు కదా. మీరు అందరూ మమ్మల్ని ఆడుకోవడానికి వచ్చారు. మాకు సమాచారం లేనిదే ఏదైనా సరే వీడియో కాల్ చేస్తామన్నా అక్కడికి వెళ్తున్నామన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుందండి. మా బ్యాచ్ లో ఎవరికైనా తెలుస్తుంది, తెలియకుండా జరగదు. ఎలా వచ్చింది ఏంటంటే మనకు తెలియదు. ఇది విషయం నేను తమ్ముడు మేము లక్షల్లో ఖర్చు పెట్టేసుకున్నాం, లక్షల్లోనే ఖర్చు పెట్టేసుకున్నాం. ఎంత ఖర్చు పెట్టుకున్నాం అంటే లేదు. సార్ వస్తే నువ్వు నడుస్తావా? సార్ మామూలు వీడియో కాల్ మాట్లాడితే సరిపోతా రావాలా? నడుస్తావా? అందుకే రెడీ అయ్యావా నువ్వు? వీడియో కాల్ మాట్లాడితే ఏం మాట్లాడతావు చెప్పు. సార్తో ఏం మాట్లాడతావు? అందుకేనా హ్యాపీగా ఉన్నావా? సార్ వీడియో కాల్ చేశారనుకో నువ్వేం మాట్లాడతావు? మాట్లాడు ఒకసారి. నువ్వేం మాట్లాడతావు ఎన్ని సార్లు చెప్తాను చెప్తాం మొత్తం అంతా చెప్తాను నీకోసం అన్ని చెప్తాం. శశి ఇలా అడిగింది మిమ్మల్ని అని అనగానే శశితో మాట్లాడాలని చెప్తాం. చాలా ఇష్టమంట. శశి రామ్ సార్ కోసమే ఎదురు చూస్తుందంట. వస్తే కంపల్సరీ నడుస్తుందంట. అదే కోరుకుంటుంది కొంచెం రెస్పాండ్ అవ్వడం స్లో అయిపోవడం వల్ల వెంటనే సమాధానం సార్ రాదండి. నువ్వు ఎవరికోసం రెడీ అయ్యేది చెప్పు, గట్టిగా చెప్పాలి. రామ్ పోతున్నాయా? వెరీ గుడ్ వెరీ గుడ్. అసలు ఒక మాట కన్నా రెండో మాట కూడా నోటంటే పలకలేదు. మాటే నోటంటే తిరగదు. ఓకే 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 వస్తా వస్తా. నువ్వు కూల్ గా ఉండాలి, నువ్వు కూల్ గా ఉండాలి. ఇప్పుడు రామ్ సార్కి వీడియో కాల్ మాట్లాడాలి. నువ్వు సార్ ఎలా ఉన్నారు సార్ అని అడగాలి. సార్ కోసం ఎదురు చూస్తున్నాను సార్ తెలియాలి. అన్నయ్యలందరూ తీసుకెళ్లి చూపించాలి వీడియో. తెలుసా శశి ఫోన్ చేసిందనుకో నేను కంపల్సరీ చెప్తాను. తింటున్నావా లేదా, శశి ఎలా ఉంది, నా శశి దగ్గరకు ఒకసారి వెళ్ళి రండి అన్నారంట. అందుకే అన్నయ్యలందరూ వచ్చారు. తింటావా? తింటావా మరి? తింటావా? తింటావా?
తింటావమ్మా తింటావా వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ అమ్మ. నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పు. మరి నేను చెప్పాలి కదమ్మా రామ్కి. నీ పేరేంటి రామని చెప్పు. చెప్పాలా? నీ పేరేంటి మరి? నా పేరు శశి భవ్యత. ఓకే రిలాక్స్. ఓకే అమ్మా అయితే మేము కంపల్సరిగా రామన్తో మేము మాట్లాడి వీడియో కాల్ కానీ ఒకవేళ వచ్చేలా ఉంటే కంపల్సరిగా మా వద్దు మేము ప్రయత్నిస్తాం. మీరే అడగండి సార్. వీడియో కాల్ సరిపోతుందా రావాలని నేను అంటూ మీరే ఏమన్నా అడగండి వీడియో సార్. కాల్ సరిపోతుందా బంగారం? వీడియో కాల్ తో మాట్లాడతారా? వీడియో కాల్ సరిపోతుందా రామ్ సార్ రావాలని నీకు ముందు వాళ్ళు చెప్పు. వాళ్ళందరినీ చూడద్దు, కొంచెం టెన్షన్ పడద్దు. రిలాక్స్ రిలాక్స్. ఓకేనా? రామ్ సార్ రావాలా వీడియో కాల్ సరిపోద్దా? రావాలా కావాలా? రామ్ సార్ నా బిడ్డను చూడండి సార్ ఒకసారి. ఇంత అభిమానం పెంచుకోండి సార్. నేను పెద్ద పెద్ద కట్అవుట్లు ఎక్కి పాలతో అభిషేకం చేయలేను కానీ మీ మీద పంచి ప్రాణాలు పెట్టుకున్నాను. బిడ్డను పోషించుకుంటున్నాను సార్. నా బిడ్డను ఒక్కసారి దయచేసి చూడండి సార్. ఒక్కసారి వీడియో కాల్ కన్నా మీరు వస్తేనే చాలా ఆనందపడిపోద్ది సార్. ఇప్పుడు వరకు నోటితో మాట్లాడలేదు సార్. ఇప్పుడు నిక్కరేని షార్ట్ వేసి కూర్చోబెట్టుకుంటున్నాను సార్. అలాంటిది మీరు వస్తారని వీడియో కాల్ చేస్తారని మాట్లాడతారని విన్న తర్వాత నేను రాత్రి నుంచి హాస్పిటల్ తీసుకొచ్చిన కాడి నుంచి కూడా నన్ను రెడీ చేయండి, నా నగలు నాకు వేయండి, నన్ను రెడీ చేయండి, నాకు బ్లాక్ స్పెట్స్ పెట్టండి సార్, నన్ను చూస్తారు, నా డ్రెస్ బాగుందా అని అడగాలి. ఇలాగే రాత్రి నుంచి 11 గంటల వరకు కూడా పడుకోలేదండి. ఇప్పుడు మేము ఆవిడ మాటల్లోనే చూసారు. వీడియో కాల్ కన్నా సార్ నాకు వచ్చేయాలి, నేను తింటాను, నేను నడుపుతానని చెప్తుంది సార్. ఇది నేను చెప్పిన మాట కాదు సార్. మీకోసం నా బిడ్డ కోసం అడుగుతున్నాను సార్. దయచేసి ఒక్కసారి నా బిడ్డ కోసం ఒక్కసారి తనతో ఒక్కసారి మాట్లాడండి సార్ ప్లీజ్. ఫోటో తీసుకుంటాను.